ఎంఫిల్ మ్యాథ్స్, ఎంఏ ఇంగ్లీష్, ఎల్ఎల్బి ఈ డిగ్రీ పట్టాలు తీసుకొని స్టూడెంట్స్ ని ఎంపవర్ చేయాలి, యంగ్ జనరేషన్ కి జాబ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలి అనే రీజన్ తో విజేత కాంపిటీషన్స్ అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి సుమారుగా 5,000 మంది స్టూడెంట్స్ కి బ్యాంక్ సెక్టర్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇప్పించారు. దాంతో పాటు వి ఫర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ స్టార్ట్ చేసి దాదాపుగా 500 మందికి పైగా యుఎస్ కావచ్చు, యూకే, కెనడా, డిఫరెంట్ కంట్రీస్ పంపించడం జరిగింది. ఈస్ నన్ అదర్ దాన్ మిస్టర్ వాసు గారు, వి ఫర్ ఓవర్సీస్. థ్యాంక్ యూ అయ్యప్ప గారు. థ్యాంక్ యూ అయ్యప్ప గారు ఫర్ ఇంట్రడ్యూసింగ్ వి ఫర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్. సో నా పేరు వాసు అండి. ఆల్రెడీ మా ఓడిపురం విజేత అని ఒకటి ఉంది రాడిపేటలో. సో కంబైన్ చేసి వి మీద వి ఫర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పెట్టామన్నమాట. దీంట్లో సర్వీసెస్ మేమేం ప్రొవైడ్ చేస్తాము అంటే పాస్పోర్ట్స్, రెన్యువల్స్, వీసా, మార్క్స్, అకామిడేషన్ స్టూడెంట్స్కి, స్టూడెంట్ వీసాలు, విజిటింగ్ వీసాలు, డిపెండెంట్ వీసాలు, టూరిస్ట్ వీసాలు, ఇవన్నీ మేము వచ్చే సర్వీసెస్. నెక్స్ట్ మేము ఏ కంట్రీస్కి ప్రాసెస్ చేస్తాము. సో స్టూడెంట్స్కి కావాల్సినటువంటి మాస్టర్స్ అడ్మిషన్స్ యూనివర్సిటీస్లో కంట్రీస్ డిఫరెంట్ కంట్రీస్ ఉంటాయి. అంటే వాటిలో పెయిడ్ ఎడ్యుకేషన్ అంటే స్టూడెంట్ ఫీజు పే చేయాల్సినటువంటి కంట్రీస్ ఇవి. సెకండ్, వితౌట్ ఎనీ ఎగ్జామినేషన్, అసలు ఎగ్జామినేషన్ ఏమి రాయకుండా ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ మార్క్స్ని బేస్ చేసుకొని అడ్మిషన్స్ తెచ్చుకోవచ్చు. అవి యూకే అండ్ ఫ్రాన్స్, ఎలాంటి ఎగ్జామ్ రాయకుండా. నెక్స్ట్, ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే యూనివర్సిటీకి ₹1 కూడా ఫీజు కట్టకుండా మనం మాస్టర్స్ చేయొచ్చు అబ్రాడ్లో. ఆ కంట్రీస్ ఏంటంటే జర్మనీ అండ్ ఇటలీ, ఇవి కూడా మేము చేస్తాం. ఎక్కువ శాతం మంది ఏంటంటే అవి జర్మనీ, ఇటలీ చేయరు, ఎందుకంటే అది ఫ్రీ ఎడ్యుకేషన్ కాబట్టి, ఫీజు ఉండదు కాబట్టి, కమిషన్ ఉండదని చెప్పి. నెక్స్ట్, ఆన్లైన్ కోచింగ్. మేము ఈ ప్రాసెస్తో పాటు ఆన్లైన్ కోచింగ్ ఇస్తాం. జిఆర్ఈ, టోఫెల్, ఐఎల్స్, డూయోలింగో, పీటీఈ, శాట్. అట్లాగే ఫ్రాన్స్ వెళ్ళే వాళ్ళకి ఫ్రెంచ్ అవసరం లేదు, బట్ అక్కడ విలేజెస్లో వెళ్ళాలి అంటే, అక్కడ పార్ట్ టైం జాబ్స్ చేయాలి అంటే ఫ్రెంచ్ లాంగ్వేజ్ రావాలి. సో ఫ్రెంచ్ లాంగ్వేజ్ అట్లాగే జర్మన్ లాంగ్వేజ్ మీకు ఆన్లైన్ కోచింగ్ ఇస్తాం. నెక్స్ట్, అడ్మిషన్స్ ఏం చేస్తామంటే ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు బ్యాచిలర్స్కి, ఇక్కడ బీటెక్ అంటాము, ఇక్కడ మనకి ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వెళ్తే మీకు విత్ హాస్టల్తో మనకి పర్ ఇయర్ 10 lakhs అవుతుంది. ఇక్కడ 10 lakhsకి బ్యాచిలర్స్ ఫార్ములా కంప్లీట్ చేసుకోవచ్చు అబ్రాడ్లో, యూకే ఆర్ యూఎస్ ఎనీ కంట్రీ. అట్లాగే మాస్టర్స్, ఇక్కడ బీటెక్ చేసిన వాళ్ళు మాస్టర్స్కి వెళ్తూ ఉంటారు. నెక్స్ట్, ఎక్కువ మంది మైండ్ ఎలా ఉంటుందంటే ఓన్లీ బీటెక్ వాళ్ళే మాస్టర్స్కి వెళ్తారా, మరి రిమైనింగ్ అంటే బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మడీ, మరి వీళ్ళు కూడా వెళ్ళొచ్చా? వాళ్ళు కూడా వెళ్ళొచ్చు అండి. ఎనీ డిగ్రీ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ మాస్టర్స్ ఇన్ ఎనీ కంట్రీ. నెక్స్ట్, మరి సబ్జెక్ట్ మీరు చూసామంటారు, బ్యాక్లాగ్స్ ఉంటాయి. మేము చేసాం హైయెస్ట్ ఇప్పుడు మేము చేసింది 58 బ్యాక్లాగ్స్. చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే బీటెక్ అయిపోతుంది కానీ బ్యాక్లాగ్ అంటే తెలియటల్లా. అందరూ ఏమన్నారు, బ్యాక్లాగ్స్ ఏమైనా ఉన్నాయంటే అయిపోయిందని చెప్పాం కదా సార్, బ్యాక్లాగ్స్ ఎందుకుంటే సార్ అంటున్నారు. బ్యాక్లాగ్ అంటే ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయ్యి సెకండ్ ఇయర్లో రాసినా కూడా బ్యాక్లాగ్. సరే, ఒక సబ్జెక్ట్ నేను ఫెయిల్ అయ్యాను, 3 సార్లు ఫెయిల్ అయ్యాను, ఒక సబ్జెక్టేగా అంటున్నారు. 3 సార్లు ఫెయిల్ అయితే ఒక సబ్జెక్టు 3 బ్యాక్లాగ్ కింద కౌంట్. ఇలా మొత్తం కౌంట్ చేసి స్టూడెంట్స్కి 58 బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు కూడా మేము అడ్మిషన్స్ చేశాము. సో చేయగలము, దీన్ని అఫీషియల్గా చేయవచ్చు. నెక్స్ట్, డిగ్రీ కంప్లీట్ అయిపోయి 25 years అవుతుంది. కోటా గారు చెప్పారు మొన్న, క్లియర్ వెళ్ళిపోయారు. కోటా గారు 25 years అవుతుంది, మరి మాస్టర్స్ చేయొచ్చా అని. మీరు డిగ్రీ అయిపోయి 25 years అయిపోయినా కూడా మాస్టర్స్ చేయొచ్చు, యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్, స్టూడెంట్స్కి స్కాలర్షిప్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది స్కాలర్షిప్? దట్ డిపెండ్స్ ఆన్ ద యూనివర్సిటీ, దట్ డిపెండ్స్ ఆన్ ద కంట్రీ. సో ఒక కంట్రీలో మనం అడ్మిషన్ చేస్తున్నాం, యూనివర్సిటీ ఉందంటే $36,000 ఫీజుకి $12,000 స్కాలర్షిప్ ఇచ్చారు. ఇంకా రిమైనింగ్ $24,000 పే చేయాలి. కండిషన్ ఏంటంటే స్టూడెంట్ కనుక 80% మార్క్స్ మెయింటైన్ చేస్తే అతని యొక్క మాస్టర్స్లో ఆ కట్టిన $24,000 మొత్తం కూడా రిఫండ్ చేస్తారు, రీఎంబర్స్ కూడా ఉంది. సో అలా చేస్తే అలాంటి కన్సల్టెన్సీస్కి ప్రాఫిట్ రాదు కాబట్టి ఎక్కువ కన్సల్టెన్సీ, దాదాపు కన్సల్టెన్సీస్ అలాంటి యూనివర్సిటీస్ చెయ్యవు, కానీ నేను చేస్తాను. నెక్స్ట్, ఆల్రెడీ వీసా రిజెక్ట్ అయింది. మీరు చూస్తూ ఉంటారు జనరల్గా యూఎస్ఏ రిజెక్ట్ అవుతూ ఉంది, యూఎస్ఏ వీసాలు బాగా. మరి మళ్ళా వెళ్ళొచ్చా అంటే
పర్టికులర్ టైం పీరియడ్లో మరలా మనం అప్లై చేసుకొని మరలా వీసాకి వెళ్ళొచ్చండి. నెక్స్ట్, ఆల్రెడీ వీసా వచ్చింది, యూనివర్సిటీకి వెళ్ళాక ట్రాన్స్ఫర్ అవ్వచ్చా? స్టూడెంట్స్ యూఎస్ఏ వెళ్ళిపోయిన తర్వాత ఒక యూనివర్సిటీ నుంచి ఇంకో యూనివర్సిటీకి మారుతుంటారు స్టూడెంట్స్. మారొచ్చండి. ప్రీవియస్ డేలో బాగానే ఉంది, ప్రెసెంట్ ట్రంప్ బాబాయ్ మనకి దానికి దెబ్బ వేశారంటే, సో అలా మారినట్లయితే వీసాకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్, లో ఫీతో టాప్ ర్యాంక్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ పొందవచ్చా? దీనికి వెస్ అని ఒకటి ఉంటుందండి, వెస్ ఎవాల్యుయేషన్. అది చేయించుకొని మనము మంచి యూనివర్సిటీలో తక్కువ ఫీజుతో కూడా మనం అడ్మిషన్ తీసుకోవచ్చు. టాప్ యూనివర్సిటీ అనేప్పటికల్లా మనకి 1 crore దాకా ఫీజు ఉందండి. 2 yearsకి 1 crore ఫీజు అవుతుంది. టాప్ వరల్డ్ 25th ర్యాంక్, 22nd ర్యాంక్. సో అట్లా యూనివర్సిటీ నాకు టైఅప్ ఉన్నాయంటే వాటికి వెళ్ళాలి అంటే 1 crore ఫీజు అవుతుంది. అలా కాకుండా 30 lakhs, 25 lakhs కూడా టాప్ యూనివర్సిటీకి వెళ్ళొచ్చు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుందంటే అది మేము చేస్తాం. నెక్స్ట్, ఎంఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యూనివర్సిటీ జాబ్ ప్రొవైడ్ చేస్తుందా? యూఎస్లో కొన్ని యూనివర్సిటీస్, చాలా కొద్ది యూనివర్సిటీస్ మాత్రం క్యాంపస్ సెలక్షన్స్ ప్రొవైడ్ చేస్తాయి. ఇప్పుడు మనకి విట్టు, ఎస్ఆర్ఎం, కేయూ ఇట్లాగా మన ఇండియాలో మనకి ఎట్లయితే క్యాంపస్ సెలక్షన్స్ ఉన్నాయో అలా యూఎస్లో కూడా క్యాంపస్ సెలక్షన్స్ ఉంటాయి. అలా క్యాంపస్ సెలక్షన్స్ ఉండే యూనివర్సిటీస్ చాలా తక్కువ ఉంటాయి. మనం వాటిలో అప్లై చేసుకుంటే క్యాంపస్ సెలక్షన్స్ సెలెక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్, జాబ్ ప్రొవైడ్ చేయకపోతే ఫీ రిఫండ్ చేస్తా యూనివర్సిటీ. మనం ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో డిగ్రీ చేస్తాం, బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ రాకపోతే ఫీజు రిఫండ్ ఇస్తారండి? నేను ఇప్పిస్తాము. యూకేలో ఒక యూనివర్సిటీ ఉంది, టైఅప్ మాకు. సో జాబ్ ప్రొవైడ్ చేయకపోతే ఫీజు రిఫండ్ చేస్తారు. నెక్స్ట్, ఎలాంటి ప్రాపర్టీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవచ్చా? హౌస్, పొలం, ఇల్లు, స్థలం ఏది లేకపోయినా కూడా ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవచ్చు. నెక్స్ట్, విచ్ కంట్రీ ఇస్ బెటర్ టు రీప్లేస్ యూఎస్ అకార్డింగ్ టు ప్రజెంట్ సిచ్యువేషన్? ట్రంప్ బాబాయ్ మరి అట్లా ఉన్నారు కానీ కోపంగా ఉన్నారు మన పట్ల. కాబట్టి దానికి ఆల్టర్నేట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో సార్ ఏ కంట్రీ బాగుంది సార్ అంటే లెట్స్ గో ఫర్ జర్మనీ. స్ట్రాంగ్ ఎకానమీ, పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు, పొజిషన్ చాలా బాగుంది. వి రికమెండ్ జర్మన్. హౌ టు గివ్ రిఫరెన్స్? మనం రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి అంటే బీటెక్ స్టూడెంట్స్ని కానీ, పేరెంట్స్, ప్రొఫెసర్స్, ఆఫీస్ స్టాఫ్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజెస్. నన్ను ఎందుకు రిఫర్ చేయాలి అంటే మీరు తెలుసో లేదో, గుంటూరులో కాదంటే వరల్డ్ ఇండియా వైడ్గా మామూలు కన్సల్టెన్సీస్లో ఎక్కువ శాతం దే ట్రీట్ ఏ స్టూడెంట్ యాజ్ ఏ కస్టమర్, బట్ ఐ ట్రీట్ ఏ స్టూడెంట్ యాజ్ ఏ స్టూడెంట్. నేను ఫ్యాకల్టీగా చేస్తాను కాబట్టి, లెక్చరర్గా డైలీ నేను క్లాసెస్ చెప్తాను కాబట్టి, నేను లెక్చర్ని కాబట్టి ఒక స్టూడెంట్ లానే అతనికి బెనిఫిట్ అయ్యే విధంగా, అతని ఫ్యూచర్ బాగుండే విధంగా ఆ వేలో థింక్ చేసి ప్రాసెస్ చేస్తాను. 95% కన్సల్టెన్సీ పీపుల్ అందరూ కూడా దే ఆర్ జస్ట్ మీడియేటర్స్, దే ఆర్ నాట్ ఫ్రమ్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళు ఒక స్టూడెంట్ని ఒక కస్టమర్ లాగే డీల్ చేసుకుంటారు. సో కాబట్టి ఐ కెన్ డూ బెటర్ దాన్ దెమ్. సో అందుకని మీరు నన్ను స్ట్రాంగ్గా రికమెండ్ చేయొచ్చు. వి ఫాలో సమ్ ఎథిక్స్. కాబట్టి స్టూడెంట్కి ఏదైతే ఫేవరబుల్గా ఉంటుందో ఆ యాంగిల్లో నాకు ప్రాఫిట్ లేకపోయినా కూడా అలా చేయగలము. ఇప్పుడు ఇదే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్లాగ్స్ అని చెప్పాను మీకు. అదే బ్యాక్లాగ్స్ ఎడిట్ చేసి ₹1,00,000 డబ్బులు తీసుకొని ఇప్పుడు యూఎస్లో ఉన్న వాళ్ళు వణికిపోతున్నారండి. గుంటూరులోని కన్సల్టెన్సీలో ₹70,000 ఫీజుకి డబ్బులు కట్టారు ప్రాసెసింగ్కి. అతని డాక్యుమెంట్స్ బ్యాక్లాగ్స్ ఉంటే ఇన్ని ఎక్కువ నీకు అడ్మిషన్ రాదు అని చెప్పి ఎడిట్ చేసి పంపించారు. ఇప్పుడు ఆ యూఎస్ స్టూడెంట్ వణికిపోతున్నాడు, ఏం చేయాలని చెప్పి. అలా చేయకుండా అఫీషియల్గా కూడా బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా అఫీషియల్ వేలో అడ్మిషన్ టీమ్తో మాట్లాడి మనం అడ్మిషన్ తెచ్చుకోవచ్చు. సో వీ డూ దట్ కైండ్ ఆఫ్ ప్రాసెస్. ఎనీ మోర్ క్వశ్చన్స్? ఐ కెన్ గివ్ ద సొల్యూషన్ ప్లీజ్. Any questions? Plus, if you have any doubts, please contact me or do one-to-one with me personally. Thank you very much.